హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనం అభ్యసన సిద్ధాంతాల్లో కోహెలర్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం, అదేవిధంగా బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతాలపైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా డైలీ మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ను ఒక రోజు ముందుగానే పొందాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా జాయిన్ చేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ను ఒక రోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కు అందిస్తూ ఉండండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. నిన్నటి ప్రశ్న వచ్చేసి కార్యసాధక నిబంధనంలో ప్రతిస్పందన అనేది ఆప్షన్ 1 బయటకు త్రోయబడును, ఆప్షన్ 2 బయటకు తీయబడును, ఆప్షన్ 3 అంటే బయటకు త్రోయబడును మరియు బయటకు తీయబడును, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీనికి ఒక సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బయటకు త్రోయబడును. ఇక్కడ బయటికి తీయబడును అనేది మనకు పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ చూసుకుంటే మనకు ఆహారంను చూసి కుక్కలో లాలాజలం ఊరుట అనేది పావ్లోవ్ ప్రయోగం. అంటే నిబంధనం ద్వారా అక్కడ ప్రతిస్పందన ఏం చేసిండ్రు, బయటికి తీశారు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఆహారము కనిపించకపోయినా కూడా ఎలకేం చేసింది, ప్రతిస్పందించి మీటని నొక్కి అభ్యసనం ద్వారా ఆహారాన్ని పొందింది. అంటే దానిలో మనకు ప్రతిస్పందన అనేది ఏమైంది, బయటకు త్రోయబడింది. గమనించాలి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 కోహెలర్, ఆప్షన్ 4 వైగాట్స్కీ. ఫాస్ట్ గా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కోహెలర్ అండి. కోహెలర్ కనుక చూసుకుంటే సుల్తానా అనేటువంటి ఒక తెలివైనటువంటి చింపాంజీ పైన ప్రయోగం చేసి అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని నిరూపించడం జరిగింది. ఈ ప్రయోగం గురించి అతను రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథము. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోహెలర్. ఈయన అమెరికా దేశానికి చెందినవారు. స్టేట్మెంట్ 2 వెర్తిమర్, కోహెలర్, కోఫ్కాలను గెస్టాల్ట్ వాదులు అని అంటారు. ఇక్కడ ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది లైవ్ నుంచి వెళ్ళిపోతున్నారండి. రాబోయేటువంటి డిఎస్సిలో ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే మనకు అప్పటికి ఈజీ అవుతుంది. గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరికానిది. ఇక్కడ రెండవది సరి అయినది. ఇక్కడ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కోహెలర్. కానీ ఈయన అమెరికా దేశానికి చెందినవాడు కాదు. ఏ దేశానికి చెందినవాడు? జర్మనీ దేశానికి చెందినవాడు. వెర్తిమర్, కోహెలర్, కోఫ్కా. వెర్తిమర్, కోహెలర్, కోఫ్కా వీళ్ళందరూ కూడా గెస్టాల్ట్ వాదులు. అంటే విడి భాగాలుగా కాకుండా సమగ్రంగా మొత్తంగా కలిపి నేర్చుకోవడమే మంచిది అని చెప్పేటువంటి వాదం ఏంటి అంటే గెస్టాల్ట్ వాదము. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 అంతరదృష్టి అభ్యసనలో కూడా మొదట యత్న దోషం అనేది ఉంటుంది. దాని తర్వాత రెండవది కానీ సమస్య పరిష్కారం అనేది అనేక ప్రయత్నాలు దోషాల వల్ల కలగదు. అంటే యత్న దోషాల వల్ల కలదు. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఒక మెరుపు లాంటి ఆలోచన వల్ల జరుగుతుంది. ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 3 మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ బోన్ లో ఉన్నటువంటి చింపాంజీ అనేది కొన్ని ప్రయత్నాలు చేస్తుంది, వాటిలో దోషం అనేది ఉంటుంది. కానీ ఆ రకంగా చేసినటువంటి యత్న దోష ప్రయత్నాల వల్లనే మనకు ఆ రకమైనటువంటి సమస్యకు పరిష్కారం అనేది దొరకదు.
ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఒక ఆలోచన అనేది మెరుపులాగా వస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచన ద్వారానే తనకు కావాల్సినటువంటి అట్టి పనులు అనేటివి దొరకడం జరిగింది, ఆకలి అనేది తీరడం జరిగింది. అంటే మనకి ఇక్కడ యత్న దోషం వల్ల మనకు ఈ రకమైనటువంటి ఫలితం అనేది దక్కలేదు. ఒక మెరుపు లాంటి ఆలోచన వల్ల మాత్రమే ఈ రకమైనటువంటి మనకు ఫలితం అనేది దక్కింది అని చెప్పేది ఏంటి అంటే కోహెలర్ అంతరదృష్టి సిద్ధాంతము. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన ద్వారా ప్రవేశపెట్టబడినటువంటి పద్ధతులు ఏవి? ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతులు, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఈ రకమైనటువంటి అన్ని పద్ధతులు కూడా ఆ అంతర్దృష్టి అభ్యసన ద్వారా బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 కేవలం గుడ్డిగా విషయాన్ని అభ్యసించేటువంటి అవకాశం ఉండదు. స్టేట్మెంట్ 2 బట్టి బట్టేటువంటి విధానం దీనిలో ఉండదు. స్టేట్మెంట్ 3 తక్షణ అభ్యసనం అనేది జరుగుతుంది. దాని తర్వాత స్టేట్మెంట్ 4 వచ్చేసి సంజ్ఞానాత్మక అభ్యసనం జరగడం అనేది కష్టము. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక అభ్యసనం అనేది జరగడం కష్టం కాదండి, సంజ్ఞానాత్మకమైనటువంటి అభ్యసనమే ఇందులో జరుగుతుంది. అంటే సంజ్ఞానాత్మకత అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి విషయాల గురించి సమగ్రంగా తెలుసుకోవడం. ఖచ్చితంగా ఈ సిద్ధాంతంలో తెలుసుకుంటారు. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా అభ్యసించకుండా సమగ్రంగా పూర్తి అవగాహనతో అభ్యసించేటువంటి అవకాశం ఈ సిద్ధాంతం ద్వారా మనకు ఇవ్వబడింది. అదేవిధంగా బట్టేటువంటి విధానం ఉండదు. తక్షణ అభ్యసనం అనేది జరుగుతుంది ఒక మెరుపు లాంటి ఆలోచన ద్వారా. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి సామాజిక అభ్యసనం అనుకరణ అనేటువంటి పుస్తకాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 మిల్లర్, ఆప్షన్ 2 డిల్లార్డ్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 1 and 2 అంటే మిల్లర్ అండ్ డిల్లార్డ్. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ పరిశీలన అభ్యసన సిద్ధాంతాలకు మనకు ఆద్యులుగా వీరినిద్దరిని చెప్పుకోవచ్చండి. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 1 and 2 మిల్లర్ అండ్ డిల్లర్. ఇక్కడ చూసుకుంటే సామాజిక అభ్యసనం అనుకరణ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మిల్లర్ అండ్ డిల్లార్డ్. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి బండూరా వైకారస్ మోడలింగ్ అభ్యసనం అనగా ఆప్షన్ 1 అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా చూసి వారి యొక్క ప్రవర్తనలు, నడవడికలను, వైఖరులను అనుకరించి అభ్యసించడం. స్టేట్మెంట్ 2 లేదా టీవీ లేదా సినిమాలో చూసి వారి యొక్క ప్రవర్తనను, నడవడికలను, వైఖరులను, వస్త్రధారణను అనుకరించి అభ్యసించడం. ఇక్కడ బండూరా వైకారిస్ మోడలింగ్ అభ్యసనం అనగా ఏమి? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా మంది లైవ్ లో నుంచి వెళ్ళిపోతున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. దానివల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు, కానీ ఇలాంటి ప్రశ్నలు చూసి భయపడే అలవాటు అనేది మీకే అవుతుంది, గమనించాలి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుందండి. చూస్తే పెద్దగా అనిపిస్తాయి కానీ అందులో ఏముండవు. కాబట్టి మనకు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాము, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 2 రెండు కూడా సరి అయినవే. అభ్యాసకుడు నమూనా వ్యక్తిని నేరుగా చూసి వారి యొక్క ప్రవర్తనను, నడవడికలను, వైఖరులను అనుకరించి అభ్యసించడం, లేదా టీవీ సినిమాల్లో కనుక చూసి వారి ప్రవర్తనను, నడవడికలను, వైఖరులను, వస్త్రాలను అనుకరించి అభ్యసించడాన్ని ఏమంటారు అంటే బండూరా వైకారస్ మోడలింగ్ అభ్యసనము లేదా బండూరా నమూనా అభ్యసనము అని కూడా అంటారు, గమనించాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి అనుకరణ మరియు అనుసరణ ప్రధాన కారకాలుగా పరిశీలన అభ్యసనం ఈ రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని అభిప్రాయపడ్డాడు బండూరా ప్రకారం. ఆప్షన్ 1
తదాత్మీకరణము ఆప్షన్ 2, అంతరీకరణము లేదా అంతర్లీకరణము ఆప్షన్ 3, ఉపసంహరణ ఆప్షన్ 4, వ్యక్తీకరణము. అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 3,4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 రెండు కూడా సరి అయినవి. అనుకరణ మరియు అనుసరణ ప్రధాన కారకాలుగా పరిశీలన అభ్యసనం అనేది ఈ రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని అభిప్రాయపడ్డారు బండూరా గారు. అదేంటి అంటే తదాత్మీకరణము, అంతర్లీకరణం, ఇవన్నీ కూడా మనకు ముందుగానే తెలుసు. తదాత్మీకరణం అంటే గనక ఎవరైతే మనను వ్యక్తి నమూనాగా తీసుకొని అతని ప్రవర్తనను పరిశీలించి ఉద్దేశపూర్వకంగా మనం అతని యొక్క ప్రవర్తనను స్వీకరించడాన్ని ఏమంటారు అంటే తదాత్మీకరణము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఆట ఉందండి, అతని లాగా క్రికెట్ ఆడాలి అని స్వీకరించుకున్నారనుకోండి, మీరేం చేసినట్టు తదాత్మీకరణం చేసినట్టు. అలా కాకుండా కోహ్లీ ఏ రకంగా అయితే ఆడుతాడో మీరు కూడా అదే రకంగా క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు అతని యొక్క ఆటను మీ దానిలో కలిపేసుకోవడం ఏంటి అంటే అది అంతర్లీకరణము అవుతుంది, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి తాను ఎంతగానో ఆరాధించేటువంటి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆట తీరును అనుకరిస్తూ వాటిని తన ఆటను మెరుగుపరుచుకోవడంలో వినియోగిస్తున్నారు. అయినా ఇది ఆప్షన్ 1 అంతర్లీనము, ఆప్షన్ 2 తదాత్మీకరణము, ఆప్షన్ 3 ఉపసంహరణ, ఆప్షన్ 4 పరిహారము. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అంతర్లీనం అండి. ఇక్కడ ఒక వ్యక్తి తాను ఎంతగానో ఆరాధించేటువంటి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారి ఆట తీరును అనుకరిస్తూ వాటిని తన ఆటను మెరుగుపరుచుకోవడంలో వినియోగిస్తున్నాడు. అంటే అంతర్లీనం చేసుకున్నట్టే కదా తన యొక్క ఆట తీరును. అలా ఆడుతాను అనుకొని నేను కూడా అలా ఆడాలి, నేను కూడా అలా అవుతాను అనుకోవడమేమో తదాత్మీకరణం. అలా కాకుండా అతని యొక్క ఆట తీరును మన యొక్క ఆటలో కలిపేసుకొని అలాగే ఆడుతూ ఉండడం ఏంటి, అంతర్లీనము. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి బండూరా ప్రకారం సోపానాల యొక్క క్రమం, బండూరా సిద్ధాంతంలోని సోపానాల యొక్క క్రమం అనేది ఏ విధంగా ఉంటుంది. ఆప్షన్ 1 అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ, ఆప్షన్ 2 అవధానము, ధారణ, ప్రేరణ, నిష్పాదన, ఆప్షన్ 3 ప్రేరణ, ధారణ, అవధానము, నిష్పాదన, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ. అవధానము అంటే ఏదైనా ఒక అంశం పైన మన యొక్క మనసును లగ్నం చేసి పరిశీలించాలి. ఆ విధంగా పరిశీలించినటువంటి అంశాన్ని మనకు గుర్తు పెట్టుకొని అవసరమైనటువంటి టైంలో మనకు గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారు అంటే ధారణ అంటారు. ఈ రకమైనటువంటి అంశాలను మనం చేయడాన్ని ఏమంటాము అంటే నిష్పాదన. నేర్చుకున్నటువంటి అంశాలను ప్రదర్శించినప్పుడు ఏం చేస్తాము, నిష్పాదన అనేది చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనకు ప్రేరణ ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ రకమైనటువంటి అంశాలను, విషయాన్ని ప్రదర్శించినప్పుడు ఇతరులు ఇచ్చేటువంటి పునర్బలనాల ద్వారా మనకి ఏమొస్తుంది, ప్రేరణ అనేది వస్తుంది. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి పరిశీలించినటువంటి ప్రవర్తనను స్మృతిలో ఉంచుకొని జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఆప్షన్ 1 అవధానము, ఆప్షన్ 2 నిష్పాదన, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 పునర్బలనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా ఈ క్వశ్చన్కు మనకు అడిషనల్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందండి, అవి ఇవ్వలేదు. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, దాని తర్వాత ఆప్షన్ 3 వచ్చేసి 3,1, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏది కాదు అవుతుంది, ఎందుకంటే ఇందులో లేదు కాబట్టి. పరిశీలించినటువంటి ప్రవర్తనను స్మృతిలో ఉంచుకొని జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని మనం ఏమంటాము అంటే ధారణ అంటాము, గమనించాలి, ధారణ. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి సుడోకో పజిల్స్
ఎటు కూడినా ఒకే అంకె వచ్చేటువంటి ఫజిల్స్ లాంటి వాటిని సమర్థంగా పరిష్కరించుకోవడానికి ఉపయోగపడేటువంటి అభ్యసనం ఏది? ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన అభ్యసనం, ఆప్షన్ 2 యత్న దోష అభ్యసనం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 పరిశీలన అభ్యసనం. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతంలో ఒక మెరుపు లాంటి ఆలోచన అనేది వస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచన ద్వారానే మనం సుడోకో పజిల్స్ ని కానీ ఎటు కూడినా వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఫజిల్ ని కానీ ఈ రకంగా ఫజిల్స్ అనేటివి చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి సిద్ధాంతం ఏంటి? అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆ అభ్యసనం ఏంటి అంటే అంతరదృష్టి అభ్యసనం. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అంశాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచి బోధించాలి, అప్పుడు మాత్రమే సమగ్ర అవగాహన అనేది ఏర్పడుతుంది అని చెప్పేటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? ఆప్షన్ 1 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 స్కిన్నర్ అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 కోహెలర్ అభ్యసన సిద్ధాంతం. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే నేను క్వశ్చన్ చదివే వరకు కూడా మీరు ఆలోచించాలండి. ఫాస్ట్ గా ఆలోచించేసి మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన కూడా క్వశ్చన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా నేను క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఆన్సర్ అనేది చేసేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. అప్పుడే మీకు టైం సేవింగ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం కోహెలర్ అభ్యసన సిద్ధాంతము లేదా కోహెలర్ అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతం. ఇదేం చెప్తుందండి? ఒక విడి భాగాలుగా కాకుండా మొత్తంగా ఒక అంశాన్ని నేర్చుకుంటేనే సమగ్రంగా మనకు ఏదైనా ఒక అంశం అనేది అవగాహనతో నేర్చుకోగలుగుతాము అని చెప్తుంది. అంటే ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏర్పరిచి బోధిస్తే గనక అప్పుడు అతనికి సమగ్రమైనటువంటి మూర్తిమత్వం, దానిపైన సమగ్రమైనటువంటి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటి అంటే కోహెలర్ అభ్యసన సిద్ధాంతం. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో బండూరాకు సంబంధం లేని గ్రంథం ఏది? ఆప్షన్ 1 సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆప్షన్ 2 సోషల్ లెర్నింగ్ థియరీ, ఆప్షన్ 3 సైకలాజికల్ మోడలింగ్, ఆప్షన్ 4 వచ్చేసి గ్రోత్ ఆఫ్ ది మైండ్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 గ్రోత్ ఆఫ్ ది మైండ్ అండి. ఈ గ్రోత్ ఆఫ్ ది మైండ్ అనేది కోఫ్కా గెస్టాల్ట్ వాది అయినటువంటి కోఫ్గా రచించడం జరిగింది. ఈ 3 పైన ఉన్నటువంటి సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అదేవిధంగా సోషల్ లెర్నింగ్ థియరీ, అదేవిధంగా సైకలాజికల్ మోడలింగ్ అనేటివి ఇవి 3 కూడా ఎవరు రాశారు అంటే బండూరా గారు రాయడం జరిగింది. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి రోల్ ప్లే నందు ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏది? ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 యత్న దోష అభ్యసనం, ఆప్షన్ 4 కార్య సాధక నిబంధనం. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 సాంఘిక లేదా పరిశీలన అభ్యసనం అండి. ఇక్కడ రోల్ ప్లే అంటే ఏంటి అంటే మనకు సాంఘిక అభ్యసనంలో కనుక చూసుకుంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం పరిశీలించి వాటిని అనుకరిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ రోల్ ప్లే అంటే ఏంటి? ఎవరైనా ఒక వ్యక్తిని హీరో గాని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని అనుకరించి వారిలాగా చేయడాన్ని మనం ఏమంటాము అంటే రోల్ ప్లే అంటాము. అంటే వారి యొక్క నడవడికని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క ప్రవర్తనను పరిశీలించి వారిలాగా మనం చేయడమే కదా, అంటే పరిశీలించాం కదా. కాబట్టి పరిశీలన అభ్యసన సిద్ధాంతము లేదా సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది ఈ అభ్యసనం వచ్చేసి సాంఘిక లేదా పరిశీలన అభ్యసనం. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి సమస్య పరిష్కారంలోనూ తన పద్ధతిని ఈ అభ్యాసంలో ఎక్కువగా పరిశీలించవచ్చు. ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 కార్యసాధక అభ్యసనం, ఆప్షన్ 4 యత్న దోష అభ్యసనం. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి సూత్రాలు వస్తాయి. కానీ ఒక రకమైనటువంటి సూత్రాన్ని ఎంపిక చేసుకొని సరైనటువంటి అంశాన్ని ఎంపిక చేసుకొని మనం ఆ క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక మెరుపు లాంటి ఆలోచన వల్ల ఆ సమస్య అనేది మనకు పరిష్కారం అవుతుంది. కాబట్టి అంతర్దృష్టి అభ్యసనం.
తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం అనేది దీన్ని ఉద్ఘాటిస్తుంది. ఆప్షన్ 1 నిబంధన వలన ప్రవర్తనలో మార్పు, ఆప్షన్ 2 సామాజిక ఆకాంక్షలను అందివ్వడం, ఆప్షన్ 3 అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ, ఆప్షన్ 4 దండనలు మరియు బహుమానాలు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అందరికీ తెలిసిందేనండి. ఆప్షన్ 3 అనుకరణ మరియు అనుసర అనేటువంటి ప్రక్రియల ద్వారా బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం అనేది ఉంటుంది, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఈ అభ్యసన సిద్ధాంతం బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసము, డ్రిల్లు, పునరావృతాలను ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధనం. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసము, డ్రిల్ ఈ విధంగా పునరావృతాలను ప్రోత్సహించేటువంటి పద్ధతి ఏంటి అంటే యత్న దోష అభ్యసన పద్ధతి, అదే యత్న దోష అభ్యసన ప్రయత్నము, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి కార్యసాధక నిబంధనంలో దీనికి ప్రాముఖ్యతనిస్తారు. ఆప్షన్ 1 ఉద్దీపనకు, ఆప్షన్ 2 అంతర్దృష్టికి, ఆప్షన్ 3 ప్రతిస్పందనకు, ఆప్షన్ 4 1 and 3కు. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ప్రతిస్పందనకు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. అందుకే దీన్ని ప్రతిస్పందన ప్రాధాన్యత సిద్ధాంతంగా మనం కార్యసాధక నిబంధనాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ఇతరులకు సహాయం చేసినప్పుడల్లా అక్క ప్రవర్తనను మెచ్చుకునే అమ్మానాన్నలు తనను కూడా అలా ప్రవర్తించినప్పుడు అక్కలాగే అండి, ఇక్కడ అక్కలాగే మెచ్చుకోవాలి అనుకోవడం అనేది ఆప్షన్ 1 ప్రత్యక్ష పునర్బలనం, ఆప్షన్ 2 పరోక్ష పునర్బలనం, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్ గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు అతనికి పునర్బలనం అనేది, ఎవరైనా పొగిడినప్పుడు అతనికి ఏమైంది, ఒక పునర్బలనం అనేది ఇచ్చినట్టు ఉంది, అంటే అది ఒక ప్రత్యక్ష పునర్బలనం అవుతుంది. ఎవరైనా మంచి పని చేసినప్పుడు అది చూసిన వాళ్ళకు కూడా పునర్బలనం కలుగుతుంది. అలాంటి పునర్బలనం ఏంటి అంటే పరోక్ష పునర్బలనం. తన ఆనందం తన కోసమే చేసేది ఏంటి అంటే మూడవది. మనకు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండాలి అండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, కానీ చాలా మంది స్లోగా కామెంట్ చేస్తున్నారు మీ యొక్క ఆన్సర్ ని. రేపటి నుండి మాత్రం ఖచ్చితంగా మీరు టైం అనేది సేవ్ చేసుకోవాలి. ఫాస్ట్ గా నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ అనేది రివీల్ చేసేలోపు మీ యొక్క సమాధానాలన్నింటి ఫాస్ట్ గా వస్తూ ఉండాలి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే ఇవాళ వైగాట్స్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం సిలబస్ లో ఇచ్చినప్పటికి కూడా అందులో నుంచి ఇవ్వలేదు. ఈ రెండింటి సిద్ధాంతాల నుంచే ఇవ్వడం జరిగింది. ఈ రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే వైగాట్స్ కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, తర్వాత రెండోది పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. ఈ రోజు ప్రశ్న 21వ సీరియల్లో తన సంతృప్తి తన ఆనందం కోసం పరిశీలించిన వ్యక్తి యొక్క ప్రవర్తనను అనుకరించడం అనేది పునర్బలనానికి ఏ రకమైనటువంటి పునర్బలనానికి చెందింది? తన సంతృప్తి తన ఆనందం కోసం పరిశీలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనను అనుకరించడం అనేది ఈ పునర్బలనానికి చెందినది. దీని యొక్క ఆన్సర్ ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేసి వెళ్ళగలరు. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.